మొదటి గడప దర్శనం ఎలా చేసుకోవాలన్నది ఈ వీడియోలో చెప్తాను. లాస్ట్ వరకు చూసేయండి. శ్రీమాత్రే నమః. తిరుమలలో స్వామివారి దర్శనానికి మనకి మధ్య ఉన్న దూరం ఎంత అన్నది నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. ఆ వీడియో కంటిన్యూషనే ఈ వీడియో అండి. మనం చేసుకునే ఉచిత దర్శనాలు కానీ, ఎమ్మెల్యే ఎంపీ రికమెండేషన్ లెటర్స్ కానీ ఇలా తీసుకువెళ్తే మనం ఎంత దూరం నుంచి చూస్తాం అన్నది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వాటికంటే ఇంకా అద్భుతమైన దర్శనం చేసుకోవాలంటే మనం మొదటి గడప దర్శనం చేసుకుంటేనే బాగుంటుంది. టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తున్నాను. మనం చేసుకునే ఈ విఐపి బ్రేక్ దర్శనం అంటే మొదటి గడప దర్శనం లేదా కులశేఖర గడప దర్శనానికి మొత్తంగా 3 మార్గాలు ఉన్నాయి. ఈ 3 మార్గాల్లో మొదటిదే మనం 10,500 పెట్టి ఒక పర్సన్కి టికెట్ తీసుకోవడం. ఈ టికెట్స్ మనకి ఆన్లైన్, ఆఫ్లైన్ అలాగే ఎయిర్పోర్ట్స్లో అవైలబుల్గా ఉంటాయి. అంత అమౌంట్ ఖర్చు పెట్టలేము అనుకునే వాళ్ళు రెండో మార్గం అయిన 25 సంవత్సరాల లోపు కలిగిన యువత స్వామివారి గోవిందకోటి పుస్తకాలు రాస్తే కనుక విఐపి బ్రేక్ దర్శనం చేసుకోవచ్చు. ఇంకా చివరిగా మూడోది, ఈ మూడో దానికి కూడా 2 మార్గాలు ఉన్నాయండి. ఒకటి ఆన్లైన్లో మనం ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా స్వామివారి విఐపి బ్రేక్ దర్శనాన్ని బుక్ చేసుకోవచ్చు. ఈ ఎలక్ట్రానిక్ డిప్ అనేది ప్రతి నెల జరిగిన స్వామివారు మనకి అనుగ్రహిస్తేనే మనకి ఈ డిప్లో మనకి అవకాశం అనేది దొరుకుతుంది. ఈ ఎలక్ట్రానిక్ డిప్ మనకి ఆఫ్లైన్లో కూడా జరుగుతుంది. ఆఫ్లైన్లో జరిగిన, ఆన్లైన్లో జరిగిన స్వామివారి అనుగ్రహం ఉంటేనే మనకి టికెట్స్ అనేవి వస్తాయండి. నేను ముందు చెప్పిన 2 మార్గాల్లో మొదటి మార్గంలో కొంచెం డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి, రెండో మార్గంలో ఎక్కువ సమయం తీసుకుంటుంది. కానీ ఈ మూడో మార్గంలో స్వామివారి అనుగ్రహం ఉంటే చాలు. స్వామివారి కోసం మనం 5 నిమిషాలు కేటాయించి మన వివరాలు ఈ ఎలక్ట్రానిక్ డిప్లో కనుక వేస్తే ఖచ్చితంగా మనకి అనుగ్రహం ఉంటే ఈ టికెట్స్ అనేవి మనకు అందుతాయి. ఈ టికెట్స్ ఖరీదు కూడా 120 రూపాయల నుంచే మొదలవుతాయి. ఎలక్ట్రానిక్ డిప్లో కూడా స్వామివారికి దర్శనానికి ఏ రోజైతే వెళ్తున్నామో ఆ రోజు ఉండే ప్రత్యేకతను బట్టి మనకి దర్శనం అనేది ఉంటుంది. అంటే సుప్రభాతం, తోమాల, అర్చన ఇలా వివిధ రకాలుగా ఉంటాయి. ఇంకా ఇన్ఫర్మేషన్ నేను నెక్స్ట్ వీడియోస్లో ఇస్తూ ఉంటాను. మన ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి.